అదురా తమ్ముడా మారువిల్ల మర్యాద కాదురా అంటన్నా చూడాలంటే ఆకసు గడ్డ ఉన్నది లేని బాధలు ఉన్నాయిరా తమ్మి నీకు దగ్గర పిల్లలేదు కానీ లేని గడ్డం పడాలి లేని బాధ పడాలి హౌసు కౌసు అంటే 12 ఆవిడ మీద ఉంటావు నీసు నీసు అంటే 12 ఆవిడ మీద ఉంటావురా లోపల 1,000,000 పుల్లలు మీ మామ మాల పోయిడు మీ అంత మదవసాని వాళ్ళకన్నా బిడ్డ ఉంగర పెట్టుకుల ఉత్తమైన గొల్లకేతమ్మ తాగింది పచ్చ గోడవ తీగ తేనెలు తాగి పెరిగింది సుందరి బాధకక్కడున్నది కానీ ఇక వాట గంజి తోట గంజి తమ్ముడు పోతనే అక్క నేను వెళ్ళిపోతాను అన్నాడు పుట్టిన తోడు రక్త సంబంధం ఆయ తమ్మి చిన్ననాటి ఉండే సంఖ ఎత్తుకుంటే సంఖ కాయ కాసింది భుజం ఎత్తుకుంటే భుజం కాయ కాసిందిరా నీ గడ్డం నేను చూడరాను నీ బాధలు నేను చూడరాను మొత్తం దాడి దాని కోసం మున్నూరు ఏసాలు కడతాను తమ్మి ఆడదానితోనే చుట్టవాడదానితోనే కయ్యవాడదానితోనే బంధుత్వం ఆడి తలుచుకుంటే నాడవైన సంసారం కుక్కలు దింపిన ఇస్తారు అన్నాడిదే కుక్క ఏనాడు కాని సంసారం నన్న కూడుండే సంసారం చేయమన్నాడు దానితో అంటే భగవంతుడు మల్లయ్య ఆడిదన్న మాటలు కలిగిపోయి మారు వెళ్ళ దాడుల్లో పోతున్నాడు దేవుడు అట్టుదైన వారి గంజి కఠినమైనది కన్న తల్లి అత్తివల దిగువన దాటది ఆడబిడ్డ దీవన దాటదాట నీ బంగారి నోట చక్కని దీవనాన్ని పెడితే ఏనాడు నేనెళ్ళిపోతుండగా అమ్మవారిగా తల్లి రేణుక ఎల్లమ్మ అష్ట కంకణాల చేతు తమ్ముని తల మీద పెట్టి తమ్ముడా ఈడు తోడు పోతున్నావు చూడు తోటి రావురా తోడి పోతున్నావు తమ్మి బాసింగ బలాన రమ్మాలి చెప్పంగా చెప్పులు గుట్టించిండు గానాడు సామాంతుడు అలనాడు ఎలవారి వాళ్ళు వండి తప్పలేరు అబద్ధం ఆడలేరు ముందుకేసిన బాధ వెనుకకు తీయలేరు కానీ సత్యం మెచ్చిన అన్నది ఏనాడు ఎలవారి వాళ్ళకు చక్కని దీవనార్థి పెట్టిండు అది కనుక రేపల్ల పట్టం పోతుండు దేవుడు మల్లయ్య అత్తున్నదని అత్త దగ్గర పోయి బిడ్డ నాకు కావాలని అనుకున్నా చిన్న ఓడు ఉండేప్పటికే చిన్న మానికి దగ్గర కోడలు కావాలని నేను అడుగును కులం లేదు తనం లేదు చూడ చుట్టాలు లేరు పాడ బంధుత్వం లేదు తీర దిక్కమేనాడు నాకు లేకపోయే వాళ్ళ
దగ్గర పోయి నీకు పిల్లలు అన్నాడు దేవుడు మల్లయ్య మందరికి ఏనాడు గొల్లలు పోతున్నారు గొల్లలతోటి మందరికి పోయి కావాలి మందరికి పోయి మళ్ళీ ఇంటికి కనుక రేపిల్ల పట్టణం పోయి నాకు దగ్గర పిల్లలు చూసుకొని నేను వస్తున్నాని అన్నయ్య కారుడు పొందకు మారుడు కుడి కాలు పుట్టాలి ఎడమ కాలు వండి ప్రకాశకుండు ఏనాడు తగ్గుతూ మొక్కుతుండు మొక్కుతూ తగ్గుతుండు దేవుడు పోరాటలేసి ఆయన రంగడి గట్టి కింద భగవంతుని మల్లయ్య ఏనాడు వండుకున్నాడు గుడ్డు పడితే దేవుడు గుట్టలు తల్లడిల్లంగా కన్ను పడితే దేవుడు గట్టు తల్లడిల్లంగా భగవంతుని సంగతి ఆ చోట పాలకుల సౌలల్లో ఉండని గాని అనగారే బెల్ల పట్ట లోపల 7 గొల్ల సార్లు ప్రేమంతకాడికి వెళ్ళిపోదామా తయారైతున్నారు గొల్ల సార్లు నేను కట్టుకొని పెట్టుకున్నాను గిరే చీర మరి ఏ చీర అన్ని రకంగా వేసుకుంటాను సరే పోదాను కానీ కట్టుకొని పెట్టుకున్నాను అంటే కట్టుకున్నది చీరే పెట్టుకున్నది బొట్టు అంటున్నా పెట్టుకున్నా అక్క మరి మనం పోదామా ఎంత పోదాం అంటే ఆడుకుంటే పోదామన్నా అక్క చాలు చాలు సీరనాయే ఇది ఎక్కడంటే ఇది మామిడి సీరే ఒక రందుతో ఒక రందది తీసుకొని పోదాం మరి ఏంది అక్క మనకి ఆట ఆడదండి బయటకు బడికి ఆడితే లోపల లంక పర్ర తిరుగుతుంది తిరుగుతుంది మామిడి పిల్లలు అయితే కానీ చీరాలనే కానీ ఆయన చూడు ఎట్లా చూసుకుంటే పండు కొలుస్తాను కదా అక్క మరి ఏం ఆటాడదా మనం ముగ్గురికి ఇస్తే నా మోడు మెత్తాడు మళ్ళా అందుకే నా మోడు మెత్తారా ముగ్గురికి ఇస్తే మెత్తాడు ఎర్రగా దానికి ఇంత గిచ్చినా అని అంత గాయం అవుతుంది అంటే ఎర్రగంటే నాదే కలర్ డాంబర్ రోడ్ కలర్ ఎంతైతే ఓపికలేదా ఫస్ట్ ఎన్ని పోతారు మీరికి కదా అయితే అక్క ఇగో బాలలకు వస్తుంది బతుకమ్మ పండుగ పిల్లగాళ్ళకి వస్తుంది పేరీల పండుగ మరి మొగళ్ళకి వస్తుంది గత్తర పండుగ పెళ్ళే నువ్వు నన్ను అనమిస్తలేకపోతే నువ్వు అంటలేకపోతే అయితే పిల్లగాళ్ళకి అయితే బతుకమ్మ పండుగ మొగోళ్ళకి వస్తుంది గత్తర పండుగ మొగోళ్ళకి వస్తుంది గత్తర పండుగ ఏంటిదంటే మన ఆడలకు వస్తుంది బతుకమ్మ అంటే ఉయ్యాల పాట ఆడతారు పిల్లగాళ్ళకి వస్తుంది పీదల పండుగ అంటే కూరలు వేసుకుంటారు మొగోళ్ళకి వస్తుంది గత్తర పండుగ అంటే దసరా నాడు వాళ్ళు ఏం చేస్తారు ఆయన కాడుతారా నైట్ తాగే కాడ కోట తాగుతారు కోట తాగే కాడ ఆపు తాగుతారు ఆపు తాగే కాడ పుల్లు తాగుతారు ఈ చీర కట్టుకుంటే ఏం ఏర్పడదు ఈ చీర లంగ లేకుండా గాలి వస్తుంది ఈయన పూల పెట్టుకున్నట్టు ఉంటది అయితే నా కలర్ తగ్గట్టుంది అక్క సోబడి పోతే ఇంకా ఆవులో చూడాలి పక్కపడి వచ్చినోడు అయితే జాగ మాత్రం బతుకైతే జరగడు ఇంకా బతుకెక్కడిది మనం వచ్చినామంటే మన ఎక్స్ప్రెస్ బస్ వల్లే మనం ఒకటి మొదలు గిట్ట పోదాం ముక్కు పుల్లాల మామిడి కింద మామిడి కింద ముక్క మామిడి కింద మామిడి కింద మామిడి కింద మామిడి కింద మామిడి కింద మామిడి కింద కడియాలు మామిడి కింద మామిడి కింద మామిడి కింద మామిడి కింద కడియాలు మామిడి కింద మామిడి కింద మామిడి కింద మామిడి కింద మామిడి కింద మామిడి కింద
ఆడమైన మనవాడ ఈ పాడైన మనవాడు ఇది రాదు నడవనొత్తుడు కాదు కథ కాదు కానీ గట్ట కాదు కానీ ఇక భర్త మాటనే పక్కున్నది అక్క ఈ భర్త నేను చెప్తున్నా నాకు బతుకమ్మ బాగా మోట అనిపిస్తుంది ఇంకోటి వాడదాను గట్ట కాదు నాకు అవసరం నాకు దగ్గర నువ్వు పెద్దదాని పాడవాడా నువ్వు ఉన్నాయో మందంగా ఉంటారే నోసుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఉంటది కానీ అయితే చెల్లె నేను చెప్పేది బతుకమ్మ పాటలో 2 ఆటలు ఉంటాయి అందులో సాని ఆట ఉంటది మోట ఆట ఉంటది సాని ఆట ఆడదామా మోట ఆట ఆడదామా వాళ్ళు సాని ఆట ఎట్లా అంటే చెల్లె దొంగలని రామాని అన్నట ఓహో ఈ రుద్రంగుళ్ళే లక్ష్యం అయితే దాసి అని పిలుస్తారట ఓ బుచ్చం ఉంటేనైతే బుజ్జి సానిగా అయితే కానీ అక్క సాని ఆట ఆడదాం ఈ రుద్రంగుళ్ళే అయితే ఎవరు ఆడే ఆట అంటే కాపోళ్ళు బ్రాహ్మణులు ఆడే ఆట ఎట్లా తీసుకుంటా ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా బతుకమ్మ పండుగ నాడు చీర చూసుకున్న వాళ్ళు నగలు చూసుకున్న వాళ్ళు తీసి మళ్ళీ కింద వారేసి మళ్ళీ తీసుకొని వాళ్ళు టైలు చూడు కిసోటోళ్ళు అయితే బతుకమ్మ పండుగ నాడు ముసలి ముసలి అంతా మంచిగానే ఆడతారు ఈ పట్టు పాటలు అయితే మరి ముసలి ఏం చేస్తారంటే ఈ పట్టులు డీజే పెట్టుకొని ఆడంగా ఈ ముసలోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆయన వీళ్ళు కొరలు బట్టి ఆడితే వాళ్ళు 2 కొయ్యలున్న కొర్రాయిలు తెచ్చుకుంటారు ఆ కొర్రాయిలు తెచ్చుకొని మన డీజే కాడికి పోయి నిర్మల అంటే ఈ మొగలు ఆ పడతలే ముందరికి పోయి ముసలి వెనకాయ మరి వీళ్ళు ఆడుకుంటే బాగా అయితే కానీ అది సానాట అట్లుండాక మన మోటాడు ఎట్లుంటది మన వాళ్ళు ఎట్లా ఆడతారంటే ఈడ ఊకున్నారు మామూలు కానీ పాడాయి ఆడబాగా పడ్డ ఆడబాగా కొల్లాపల్లకి దారిపోతుందని చదివితేని కళ్ళ నిండా చూస్తాడు ఆయనకెంత కామని అనిపిస్తాను ఆడ చల్లకుండా ఈ పాడితే నోరు నొత్తుంది ఆడితే చేతులు నొత్తున్నాయి అమ్మితే నడుము నొత్తుంది నడితే కాళ్ళు నొత్తున్నాయి
అరికాళ్ళల్లో అరగోలు గుంజుతాను అయితే కానీ అక్క ఈ పాట చల్లవండి ఈ పాట వద్దు ఈ ఆట వద్దు కానీ ఇప్పుడు మనం మందగంపలు పట్టుకొని మందకాడికి పోవాలి మందకాడికి పోకుంటే ముత్తిగాడు అయితే అసలే పోకున్నాడు మందకాడికి అయితే పోవాలి అయితే కానీ ఈ బతుకమ్మ ఏంటంటే రాంగ 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 ఏమన్నా పాట పాడతారంటే